రాజీవ్ బయట ప్లే చేస్తే అసలు ఆయన యొక్క అతని వ్యక్తిత్వం ఏంటో కూడా తెలిసిపోయింది. ఒకసారి ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది. ఇది రాజీవ్ అనేటువంటి యువకుడు మాట్లాడింది వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క, పెళ్ళాన్ని మార్చడం కాదు. బాప్ ఏక్ నంబరి, బేటా 10 నంబరి. రోగి, శారీరకం, ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత, మా నాన్నగారి నుంచి అలవాట్లు, ఆయన అనుభవం ఎంత, నీ అనుభవం ఎంత, ఆయన వ్యక్తిత్వం ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవటం. నా పేరు జగన్, పెద్ద ఎదవని. మా మామయ్య ఇంకా పెద్ద బొక్కు. ఉట్టయ్య నిజమా? నాకు అలవడిన అలవాట్లు గాని. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చా. నువ్వు ఎప్పుడైతే అలాంటి భాష మాట్లాడావో, శారీరకమైన మానసికమైన అన్నావో, ఆ శారీరకమైనటువంటి రోగి నువ్వు అని నీ భార్య ఈ రోజున ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా, నువ్వు భార్యని చంపబోయినటువంటి వ్యక్తివి అని, శృంగారానికి పనికి రావు అని, ఒక పూజకు పనికిరాని పువ్వు. నువ్వా శారీరక రోగివి, నువ్వా మానసిక రోగివి, లేక చంద్రబాబు నాయుడు గారా? మాట్లాడేటప్పుడు వయస్సు, గౌరవం, మర్యాద ఇవన్నీ ఉండాలి. అంటే ఏంటి సార్? నీ తండ్రి దగ్గర నుంచి ఆయన భాషను నేర్చుకున్నట్లుంది. ఆ భాష నిన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. మంచుంటే ఈరోజు కూడా మరలా మీ కుటుంబం మొత్తం 11 మందిని అరెస్ట్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి నిమిషాల్లో పని. మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. కానీ మీ ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా మీ 11 మందిని అరెస్ట్ చేయలేదు. అది ఆయన వ్యక్తిత్వం, అది ఆయన గొప్పతనం. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. ఏంటంటే అందుట్లో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అనవసరమైనటువంటి 498 కేసు. సరే, ఏదో చట్టం తన పని తాను చేసుకుపోయిద్దని ఆయన దాని పట్ల ఓపికగా వదిలేశారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అతను ఏదైతే అన్నాడో, అతను ఇప్పుడు అతనికి ఆ రోగం ఉంది అని కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎప్పుడు ఎవరు ఈ కర్మ ఎప్పుడు చేసుకున్న తప్పు అప్పుడే అనుభవించాలి. కానీ అరెస్ట్ జరగలేదు, 11 మందిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర కూర్చొని ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుపుకుంటున్నారు. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అంటే గృహహింసకు సంబంధించిన కేసు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదైతే, ఎఫ్ఐఆర్ నమోదవ్వగానే నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపిస్తారు, కూర్చోబెడతారు, విచారిస్తారు. ఆ కార్యక్రమం లీగల్ ప్రొసీజర్ మొత్తం జరుగుతూ ఉంది. ఆడికి అలాగే అవ్వాలేరా. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోనే ఒకానొక ప్రదేశంలో ఒక పెద్ద మనిషి, ఎన్టీఆర్ జిల్లాలో ఒక పెద్ద మనిషి సమక్షంలో ప్రస్తుతానికైతే ఈ జోగి మేఘన కావచ్చు, జోగి రాజు ఏదైతే వీళ్ళ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఈ వ్యవహారంలో ప్రస్తుతం సిట్టింగ్ జరుగుతూ ఉందని చెప్పి మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ చెప్పేసి మనకైతే సమాచారం ఉంది సార్. ప్రస్తుతానికైతే సిట్టింగ్ జరుగుతూ ఉంది. ఆ సిట్టింగ్ ఏదైతే ఉందో గతంలో సకల శాఖ మంత్రి ఆధ్వర్యంలో కూర్చొని ఏదైతే మాట్లాడుకున్నారో వాళ్ళు, ఇది జోగి రమేష్ కి సంబంధించిన వాళ్ళైతే మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి ఇప్పటికీ వాళ్ళు దానికి కట్టుబడి ఉంటాం. ఆ యాంగిల్, ఆ టైప్ ఆఫ్ వ్యూలో మనం సెటిల్మెంట్ చేసుకుందాం అన్న కోణంలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టు. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. అలాగే జోగి మేఘనాథ్ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమేజ్ డ్యామేజ్ చేశారు, రోడ్డుకి ఈడ్చారు, రచ్చకి ఈడ్చారు, మేము గుట్టుగా బ్రతికే వాళ్ళం, గుట్టుగా ఉండేవాళ్ళం, అటువంటి వాళ్ళని విసికించి, వేధించి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసి, వేధింపులకు గురి చేసి వల్లే మేము స్టేషన్ వరకు రావాల్సి ఉంది. స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా మీరు ఇప్పటికి కూడా ఇటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. కాకపోతే గతంలో ఏదైతే బలవంతంగా వాళ్ళ వద్ద నుండి సుమారు బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఆభరణాలు కావచ్చు ఏవైతే తీసుకున్నారో, మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది. అలాగే వాళ్ళ పెళ్లిలో చాలా ఓవర్ గా ఖర్చు పెట్టించారని చెప్పేసి కూడా ఒక సెటిల్మెంట్ ఏదైతే జరుగుతా ఉందో పర్టికులర్ గా ఒక అంకె అనుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తున్నారా
నిద్ర ఎలా వస్తుంది? ఆ అంకె ఏదైతే చెప్పుకుంటారో ఆ చెప్పుకున్న అంకెకి సంబంధించిన అమౌంట్ స్పాట్ లో ఇచ్చేందుకు ఆ అమౌంట్ కూడా సిద్ధం చేసుకున్నారని తెలుస్తా ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? ఆ టాక్స్ నడుస్తున్నాయి. ఆ టాక్స్ సఫలమవుతాయా విఫలమవుతాయా? రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకోరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన